జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్ద చెరువు అభివృద్ధి గందరగోళంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 3 కోట్లు వెచ్చించి చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. నిధులు ఖర్చయ్యి తప్ప ఆ చెరువు మినీ ట్యాంక్ బండ్ స్వరూపాన్ని సంతరించుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద మరో 3 కోట్లు వెచ్చించేందుకు సన్నద్ధమవుతోంది. నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే పురపాలక శాఖ పనులు మొదలుపెట్టింది. శాఖల మధ్య సమన్వయ లోపంతో 3 కోట్ల అమృత్ నిధులు వృధా అయ్యే అవకాశం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిండు కుండలా కలకలలాడుతున్న ఇది జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్ద చెరువు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 2,85,00,000 వెచ్చించి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి పనులు చేపట్టింది. నిధులు ఖర్చయ్యాయి కానీ చెరువు ఎప్పటిలాగే పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. గుత్తేదారులు తూతూ మంత్రంగా పునరుద్ధరణ పనులు చేసి చేతులు దులిపేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో చెరువు కట్ట సుందరీకరణ పనుల కోసం మంజూరైన నిధులతో కట్టను పటిష్టం చేయటం, రైలింగ్ ఏర్పాటు, వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గుత్తేదారు అవేమీ చేయకుండా సాదాసీదాగా పనులు మమ అనిపించారు. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులకు ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా మున్సిపాలిటీ అధికారులు పనులు చేపట్టారు. చెరువు మధ్యలో కట్ట నిర్మాణం వల్ల విస్తీర్ణంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. భారీ వర్షాలు కురిసి చెరువు నిండితే ముంపు తప్పదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో భూములను కబ్జాలు చేసేందుకే కొత్తగా నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు సుందరీకరణ కోసం 2 కోట్ల పైచీలకు నిధులు విడుదల చేసిండ్రు. ప్రభుత్వం మారినా కూడా కాంట్రాక్టర్ మొత్తం పనులన్నీ నత్తనరకన చేస్తూ ఎక్కడి పనులు అక్కడనే వదిలేసి ఇలా తూతూ మంత్రంగా పనులు చేసి ఇలా బిల్లులు లేపుకొని ఇలా చేతులు దుప్పుకొని ఇలా పట్టణ ప్రజల ఆశని అడియాశలు చేసిండ్రు. ఈ కాంగ్రెస్ హయాంలో మళ్ళీ 2 కోట్లు మంజూరు చేయించి ఈ చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి కొత్త కట్ట వేయడం జరుగుతుంది. ఈ చెరువు విస్తీర్ణాన్ని తగ్గించడంతో వాటర్ లెవెల్ ఎక్కువ మొన్న పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల మునిపోవడం, మత్స్యకారులు కూడా ఉపాధిని మొత్తం కోల్పోయారు. ఈ చెరువు నీళ్ళు ఎక్కువ కావడంతో మున్సిపల్ మరియు ఇరిగేషన్ అధికారుల సమన్వయ లోపం కొద్దీ అక్కడ కట్టను తెంపడం జరిగింది. ఎఫ్టీఎల్లోకి రాకముందే కట్టను తెంచడంతో ఇందులో ఉన్న ఒక్కొక్కటి 5 కిలోల చేపలన్నీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత మంచిగా లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్ చేసిన కట్ట మొత్తం ఇలా పిచ్చి మొక్కలతోటి ఉంది. ఇప్పటికీ మున్సిపల్ అధికారులు దీని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. మంజూరైనటువంటి నిధులను ఏ రకంగా వాడుకోవాలో ఈ యొక్క అధికారులకు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలియకుండా అవి అన్ని కూడా వృధా అయిపోతా ఉన్నాయి. నిధులన్నీ కూడా అక్కడ చెరువు ఉన్నది పక్కపడి ఆ చెరువు భూమి ప్రభుత్వ భూమి, మరి ఇల్లు నిర్మాణం అవుతున్నా కూడా కూల్చకుండా ఆ చెరువును మొత్తం కూడా రాను చిన్న చేసారు. 10-20 ఎకరాలకు సంబంధించి విస్తరణలో ఉన్నటువంటి చెరువును దాదాపు ఇప్పుడు చూస్తే కేవలం 6 ఎకరాల లోపట్టే ఆ చెరువు ఉంటుంది. నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే పురపాలక శాఖ పనులు చేపడుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రమాణాలకు అనుగుణంగా చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టే విధంగా ఉన్నతాధికారులకు నివేదికలు అందించినట్లు వివరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న చెరువు కట్టను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తున్న వర్క్ను విషయం ఏంటంటే ఎన్ఓసి అనేది కన్సర్న్ శాఖ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కావాలి. కానీ వాళ్ళు ఎన్ఓసి అడిగారు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తేనే ఇస్తాము మేము ఇవ్వడం జరగలేదు. విషయం ఏంటంటే ఎన్ఓసి రాంది వాస్తవంగా పని చాలు చేయొద్దు. కట్టా పని కూడా అందులో ఇంతకుముందు ఎస్టిమేట్ లేదు. కేవలము ఉన్న కట్టను అభివృద్ధి చేయడం, డెవలప్ చేయడము, లైనింగ్ తర్వాత గవి ఈ వర్క్ లేదు. ఇంకో విషయం ఏంటంటే దీని తర్వాత మొన్న ఈ సీజన్ తర్వాత మేము కూడా పర్మనెంట్ ఎస్టిమేట్ పంపిద్దాం అనుకున్నాం. కానీ ఈ లోపల కట్టపోవడం వలన ఫ్లడ్ అనేది పట్టక ఆటోమేటిక్గా అది కడగడం జరిగింది. దీనికోసం ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. ఈ సీజన్ కాగానే నెక్స్ట్ సీజన్లో ఆ లోపు మేము మొత్తం ప్రతిపాదన కొత్త చేసి కొత్త మత్తడి కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. మనకి టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో కానీ అక్కడ కొంచెం ఒక 20 మీటర్లు ఇంటూ ఒక 30-45 మీటర్లు కొంచెం ఇవ్వడం జరిగింది. అదే పార్క్ మనకి టూరిస్ట్ స్పాట్ కింద అయితే వెళ్ళొస్తారో వెహికల్ పార్కింగ్ కూడా అక్కడ మనకి అనువుగా ఉండాలని కొంచెం ప్లేస్ కూడా వదిలి చేపట్టడం జరిగింది సార్. అది గతంలో మాదిరిగా కాకుండా పక్కా ప్రణాళికతో పెద్ద చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.